హలో అండి. థంబ్‌నెయిల్ చూసి ఏంటి అనుకుంటున్నారా? కరెక్టే. సమ్మర్‌లో చల్ల చల్లగా చద్దన్నం తింటే చాలా మంచిది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. బాడీకి చాలా చల్లగా కూల్‌గా ఉంటదిది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. దీనికోసం నేనైతే హ్యాండ్ పౌండ్ రైస్ తీసుకున్నా. మీరైతే వైట్ రైస్ తీసుకోవచ్చు. నేనైతే కుండలో పెట్టాను. నా దగ్గర ఈ కుండ ఉంది కాబట్టి మీరు గిన్నెలో పెట్టుకోవచ్చు, స్టీల్ గిన్నెలో. దీంట్లో కొంచెం కల్లుప్పు, కొంచెం వాటర్ వేసి అన్నం బాగా మెత్తగా పిసకాలి. దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కలుపుకుందాము. ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఏంటంటే మంచిగా పెరుగులో, అది కూడా అన్నంలో తోడైపోయి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. ఉట్టిగానే తినేసేయచ్చు, అసలు చాలా బాగుంటుంది. దీంట్లోనే తోడుకి సరిపడా ఒక స్పూన్ పెరిగేసుకొని అన్నం మొత్తం బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో వేడి పాలు పోసి మొత్తం మంచిగా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెడదాం. మార్నింగ్ లేసి చూసేసరికి మంచిగా తోడుకుంటుంది. చూడండి ఎంత బాగా తోడుకుందో అసలు. అది కూడా కుండలో కదా, ఇంకా చాలా మంచిగా ఉంది, అసలు చూస్తానికే బాగుంది. అయితే యాక్చువల్గా ఇట్లాగే తినేసేయచ్చు, కాకపోతే కొంచెం పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం తాలింపేస్తాను. తాలింపు కోసము కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేస్తే ఏంటంటే పప్పులు వస్తుంటే పిల్లలు పేచి లేకుండా తినేస్తారు కాబట్టి. తాలింపు కంపల్సరీ కాదు, అది మన ఇష్టం. ఇప్పుడు ఈ తాలింపుని చద్దన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా.